అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే 2 చిన్న కథలు మన జీవితానికి గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. మొదటి కథలో పిల్లలు పెద్దలను చూసి ఎలా నేర్చుకుంటారో తెలుస్తుంది. రెండో కథ మన జీవితంలో ప్రతి ముగింపు వెనుక ఒక కొత్త ప్రారంభం ఉంటుందని తెలియజేస్తుంది. మరి ఆలోచింపజేసే ఈ 2 కథలను వినేద్దాం. మొదటి కథ, పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారు. ఒక పాఠశాలలో రోజు పెన్నులు, పెన్సిళ్ళు కనిపించకుండా పోతుండేవి. టీచర్లు, ప్రిన్సిపల్ చాలా ప్రయత్నించినా ఎవరు తీసుకుంటున్నారో తెలియలేదు. ఒకరోజు కొంతమంది పిల్లలు గమనించి ఒక అబ్బాయిని పట్టుకున్నారు. అతని బ్యాగ్లో చాలా పెన్నులు, పెన్సిళ్ళు ఉన్నాయి. ఆ అబ్బాయి అమ్మా నాన్నను పాఠశాలకు పిలిచారు. ప్రిన్సిపల్ వాళ్ళను మందలించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ కూడా కోప్పడింది. సాయంత్రం నాన్న వచ్చాక నీకు పెన్ లేదా పెన్సిల్ కావాలంటే అడగాలి కదా, ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి అమాయకంగా ఇలా అన్నాడు, నాన్న, మీరు కూడా ఆఫీస్ నుంచి పెన్నులు, పెన్సిళ్ళు ఇంటికి తీసుకొస్తారు కదా, నేను కూడా అలానే చేశాను. ఆ మాట విన్న నాన్న తన తప్పు తెలుసుకున్నాడు. ఇందులో నీతి ఏమిటంటే పిల్లలు చెప్పింది కాదు, పెద్దలు చేసేదే నేర్చుకుంటారు. అందుకే మనం ఎప్పుడూ మంచి పనులకు ఆదర్శంగా ఉండాలి. ఇక రెండో కథ, కొత్త జీవితానికి ప్రారంభం. ఒక తల్లి గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళక్కడ చాలా సంతోషంగా ఉండేవారు. రోజులు గడిచాయి, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఒకరోజు ఒక బిడ్డ, మనకు ఇక్కడ స్థలం సరిపోవడం లేదు, త్వరలో బయటికి వెళ్లాల్సి వస్తుంది అన్నాడు. మరో బిడ్డ భయపడి బయట ఎలా ఉంటుందో, మనం బతుకుతామో లేదో అన్నాడు. ఇద్దరికి ఎన్నో సందేహాలు వచ్చాయి. మనకు అమ్మ నిజంగానే ఉందా, మనం ఆమెను ఎప్పుడూ చూడలేదుగా అని కూడా అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రసవ సమయం వచ్చింది. ఇద్దరూ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారు. మొదట భయపడ్డారు, కానీ కళ్ళు తెరిచిన వెంటనే అందమైన ప్రపంచాన్ని చూశారు. అమ్మ ప్రేమను అనుభవించారు. అప్పుడు వాళ్లకు ఒక గొప్ప నిజం అర్థమైంది. తాము చావు అని అనుకున్నది నిజానికి కొత్త జీవితానికి ప్రారంభమని తెలుసుకున్నారు. ఈ 2 కథలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మొదటిది, పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం మంచి ఆదర్శంగా ఉండాలి. రెండోది, ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి దారితీస్తుంది. భయపడకుండా జీవితాన్ని విశ్వసిస్తే మన ముందున్న కొత్త అవకాశాలను ఆనందంగా స్వాగతించగలం.